జై సీతారాం. ఈ వీడియో 18 సంవత్సరాలు నిండిన యువకుల కోసం ప్రత్యేకం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. గతం అంటే మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు మారాలనుకోవడం అత్యాశే. భవిష్యత్తు అంటే మీరు. ఈ సిద్ధాంతం మీకోసమే, ఈ ఉద్యమం మీకోసమే. మీరే ఈ దేశ భవిష్యత్తు కనుక, భవిష్యత్తు అంతా మీదే కనుక, మన భవిష్యత్తుకు, మన దేశ భవిష్యత్తుకు మన నడవడిక మాత్రమే, అంటే మనం నడిచే మార్గమే పునాది అవుతుంది కనుక, మంచి ఏమిటో చెడు ఏమిటో తెలిస్తే మీరు తప్పకుండా మంచి మార్గంలోనే నడుస్తారని నా నమ్మకం. నా రామరాజ్యం కలలన్నీ మీ మీదనే తండ్రులు. కానీ శ్రీరాముడు, రామరాజ్యం, సీతమ్మ తల్లి ఈ పేర్లు చూసి నా సిద్ధాంతం, ఈ వీడియోలు ముసలివాళ్ల కోసం అనుకుంటున్నారందరూ. కాదు నాన్న. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు సాక్షిగా, ఆదర్శ దంపతులు సీతారాములు ఆదర్శంగా, ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. కనుక ఈ ఉద్యమ వీడియోలను మొదటి నుండి అన్నీ చూడండి. ఇది ఒక సిద్ధాంతం కనుక ఒకసారి వింటే పూర్తిగా అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ వినండి. మీకు 18 సంవత్సరాలు నిండాయి. మీలో కొందరు చదువుకుంటూ ఉంటారు, మరికొందరు ఆర్థిక పరిస్థితుల వల్ల గాని, మరే ఇతర కారణాల వల్ల గాని చదువు మానేసి చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటారు. మరికొందరు ఇంటిలోనే ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉండి ఉంటారు. మీరు ఏం చేస్తున్నా సరే ఇప్పుడు మీరు మేజర్లు అయ్యారు. మీకు ఓటు హక్కు వచ్చింది. మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు 5 ఏళ్లకొకసారి. కారణం, ఆ ప్రభుత్వ వయసు 5 ఏళ్లే. అవినీతి పార్టీలకు ఓటు వేయకండి. దేశభక్తులు అవినీతి పరులు కాలేరు. అవినీతి పరులు దేశభక్తులు కాబోరు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి. అందుకోసం 1 గంట సమయం కేటాయించండి. ఎవరు ఎటువంటి వారో మీకు అర్థమవుతుంది. కనిపించని దేవుడిపై భక్తి లోపించినా పర్వాలేదు తండ్రులు. కనిపించే దేశం మీద భక్తిని కలిగి ఉండండి. మీ భవిష్యత్తును, ముందు ముందు మీకు పెళ్ళై మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది, మిమ్మల్ని నిశ్చింతగా ఉంచగలిగేది మీ దేశభక్తే. అలాగే మీకు పెళ్లి వయసు కూడా వచ్చింది. ఆడపిల్ల చదువుకోకపోయినా, ఉద్యోగం చేయకపోయినా 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేయవచ్చు. కానీ మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండినా, చట్ట ప్రకారం అర్హత వచ్చినా పెళ్లి చెయ్యలేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై సీతారాం.